మా పార్టీలో ఈక్వేషన్స్ ఎలా ఉన్నాయి ఆ రోజుకి ఇచ్చారని చెప్తున్నాను. రైట్. అంటే ఇక్కడ సమస్య ఏంటంటే నేను ఇక్కడ అంటోంది ఆ మీరు ఇక్కడ జగన్ ని ఓడించాలనుకుంటున్నారు. జగన్ మీద అసలు మీ పార్టీలో ఇప్పుడున్న వాళ్ళు అందరూ విమర్శ చేస్తుంటారు. కానీ జగన్ అనేటువంటి వ్యక్తిని 4.5 ఏళ్లుగా ఎదిరించి పోరాడి రాష్ట్ర ప్రజల కోసం త్యాగం చేసి జైలు పాలయ్యి శిక్ష అక్కడ తీవ్రమైనటువంటి హింసకి గురయ్యి అంత చేసిన వ్యక్తికి భారతీయ జనతా పార్టీ సీట్ ఇవ్వలేదు. నరసాపురం సీటు భారతీయ జనతా పార్టీ తీసుకోవడం వల్లనే తెలుగుదేశం పార్టీ ఇవ్వలేకపోయింది. అదే మీకు గనక కాదంటే గనక వాళ్ళు తీసుకుని ఉండేవాళ్ళు, తెలుగుదేశం తీసుకుని ఆయనకి ఇచ్చుండేది. ఇప్పుడు ఆయన జగన్ ఆదేశాల మేరకే లేదా జగన్తో మీ టైఅప్ కారణంగానే ఇదంతా చేస్తున్నారన్నది ప్రస్తుతం వాళ్ళ టీం చేస్తున్న ఆరోపణ. ఇప్పుడు యాక్చువల్ గా తీసుకుంటే ఆయన ఫస్ట్ నుంచి ఏం చెప్పారండి, ఏ పార్టీ నుంచి వచ్చినా నాకు ఇస్తా అని ఆయన క్లెయిమ్ చేశారు. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ వారే చెప్పాలి, మీరు నేను చెప్పుకోవడం వల్ల ఉపయోగం లేదండి. నెంబర్ 2, భారతీయ జనతా పార్టీకి మీకు ఎంతమంది కూడా చెప్పారండి, కార్యకర్తలకు సీట్లు. ఇప్పుడు శ్రీనివాస్ వర్మ అనే ఆయన 2009 లో అక్కడ ఎంపీగా పోటీ చేశారండి. అక్కడ ఎన్ని ఓట్లు వచ్చినాయి ఈ డిబేట్లకు నేను వెళ్ళట్లేదు. ఆ రోజు పరిస్థితులు అంతా ఈ రోజు పొత్తు వచ్చాక ఆయన గెలిచి బయటకు వచ్చాక మరి ఇదే దానికి ఆన్సర్ మళ్ళీ మీకు దొరకదు. ఆ రోజుని ఈ రోజుని కంపేర్ చేస్తాయి కార్యకర్తలకు ఇవ్వాలనేది. అలా రకరకాల చోట్ల కూడా మాకు ఈ ఒక్క సీటే మేము కావాలని రఘురామకృష్ణరాజు మాకు వద్దు, ఆయన మా తరపున అడుగుతున్నారు కాబట్టి మాకు నరసాపురం వద్దని మేము ఏమనలేదు కదండి. అక్కడికి వస్తే మా ప్రాబబుల్ క్యాండిడేట్స్ లో 1, 2, 3 ప్రయారిటీస్ ఉంటాయి పార్టీ తరపు నుంచి. ప్రతిదానికి 3 పేర్లు వెళ్ళి అని మీకు గతంలో కూడా చెప్పారు. మేము అడిగిన విజయనగరం కూడా డిస్కషన్ నడిచింది, ఏలూరు కూడా డిస్కషన్ నడిచింది, అలాగే హిందూపురం కూడా డిస్కషన్ నడిచింది. ఏమంటే ఈ సీట్ నిజంగా టీడీపీయో లేకపోతే జనసేన వారికి ఇవ్వాలనుకున్నప్పుడు ఇది కట్ చేసి ఆ 3 ఆటలో ఓటిచ్చే అవకాశం ఉంది కదండి. మా పార్టీయే ఎందుకు ఎవరైనా బ్లేమ్ చేయాలి? అంటే మీరు కాదు, రకరకాల సోషల్ మీడియాలో వచ్చిన వార్తల గురించి మీరు మమ్మల్ని ప్రశ్నిస్తూ ఉంటారు. ఎవరికైనా సరే నేను మీ ద్వారా వాళ్ళకి చెప్పేది, భారతీయ జనతా పార్టీకి ఆ సీట్ వచ్చిన తర్వాత ఎవరికి ఇవ్వాలనే స్వేచ్ఛ మాకుంది. మీరు ఇందాక నేను చెప్పాను కదండి, సీఎం రమేష్ గారు అనకాపల్లి నుంచి చెప్పారు. ఎవరు నేను వేళ సాక్షి పేపర్లు అంటారు, సీఎం రమేష్ అక్కడికి వెళ్ళి ఎందుకు చేయాలంటారు. మరి వాళ్ళలో విజయసాయి రెడ్డి విశాఖపట్నంలో ఏం పని నేను అడగచ్చు. అలాగే నెల్లూరు ఆయన తీసుకొచ్చి అనిల్ కుమార్ యాదవ్ అని నర్సరావుపేటలో ఎందుకు పెట్టారు అనొచ్చు. అంటే ఎవరి స్వేచ్ఛ ఆడుకుంటుంది వాళ్ళకి అనడానికి మనకు లేదంటాను సాయి గారు. నేను వాళ్ళు ప్రశ్నించడం నాది కాదు. అలాగే మేము సీఎం రమేష్ గారిని ఎక్కడో అకామిడేట్ చేయాలని పార్టీ అనుకుంది. అనకాపల్లిలో ఆయనకి ఈక్వేషన్ కుదిరింది, అక్కడ పెట్టారు. రాజమండ్రిలో ఇప్పుడు పురంధేశ్వర్ గారు ఉన్నారు, నేను చెప్పినట్టు 14-19 లో కూడా పోటీ చేశారు. బాపట్ల రిజర్వ్డ్ అయింది, గతంలో వారు బాపట్ల ఉన్నారు. ఇప్పుడు విశాఖపట్నంలో పోటీ చేశారు. విశాఖపట్నం అక్కడ సీట్ టీడీపీ ఇవ్వలేదు కాబట్టి ఎక్కడ అకామిడేట్ చేయాలని చూశారు, అక్కడ అనుకూలంగా ఉంటుంది కనుక రాజమండ్రి చేశారు. అలాగే తిరుపతిలో అక్కడ క్యాండిడేట్ ఎందుకు వచ్చారు, ఎలా వచ్చారు అనేది మాకు ఇంకా అయితే స్పష్టత లేదు. రేపు నేను మీటింగ్కి వెళ్తున్నానంటే అక్కడ కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.